టోటల్గా ప్రపంచ ఆర్థిక సామాజిక స్థితిగతులను మొత్తం మార్చేసేయటం ఇవన్నీ జరిగినాయి. ఓకే, 12లో 2 నేనంటే 10 మందేనా క్లాస్కి? నిజంగా మీలా ఇట్లా నేను యాబ్సెంట్ నిన్న కాదు ప్రతిరోజు ఇట్లా యాబ్సెంట్ అవుతూ క్లాస్ ఏముందిలే అనుకునే వాళ్ళని మనం పాపం అనుకోవాలి. పాపం, అయ్యో పాపం అనుకోవాలి. మామూలుగా అయ్యో పాపం ఎవరిని అనుకుంటాము? కాళ్ళు కీళ్ళు లేకుండా, కళ్ళు లేకుండా, అవయవాలు సరిగ్గా లేకుండా రోడ్ల మీద అడక తింటుంటారు, చూశారు కదా మీరు. అయ్యా ₹1 ఇవ్వండి అయ్యా, టీ తాగుతాను, నిన్నటి నుంచి అన్నం తినలేదు అని, వర్షం లేదు, ఎండ లేదు, ఒంటి మీద సరిగ్గా గుడ్డలు కూడా ఉండవు. వాళ్ళని చూసి మనం పాపం అనుకోవాలి, అయ్యో వీళ్ళ దరిద్ర పరిస్థితి ఏందా అనుకొని. కానీ నిన్నటి రోజు నాకు అనిపించింది డిగ్రీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ యొక్క దరిద్ర పరిస్థితి ఏందా అని. వాళ్ళు అంటే రోజు క్లాసులకు రానటువంటి వీళ్ళు ఆ అడుక్కు తినే వాళ్ళకంటే, అంగవైకల్యం ఉన్న వాళ్ళకంటే దరిద్రులు, ఒక మాటలో చెప్పాలంటే. దేనికోసం మనం చదువుకుంటున్నాము? చేయవలసిన సమయంలో చేయవలసిన కార్యక్రమాలు చేయకపోతే చివరికి అడుక్కు తినడానికి కూడా పనికిరారు. జాగ్రత్తగా ఉండండి కాస్త. చెప్పండి మీ ఫ్రెండ్స్తో, పవన్ సార్ ఇట్లా అన్నాడని చెప్పండి. పనికిరారమ్మా. ప్రపంచం ఎంత వేగంగా ముందుకెళ్ళిపోతుంది, అసలు ఎంతో వేగంగా ముందుకెళ్ళిపోతుంది. చూశారు కదా, కరోనా సమయంలో చాలామంది రోడ్డున పడ్డారు. ఎవడు స్టెబిలిటీగా నిలబడ్డాడంటే ఎవరికైతే స్కిల్ ఉంటుందో, ఎవరికైతే స్కిల్ నైపుణ్యం ఉంటుందో వాడు నిలబడ్డాడు సమాజంలో. గుర్తుపెట్టుకోండి, సమాజం ప్రకృతి అప్పుడప్పుడు ఇలా టెస్ట్ పెడుతుంటుంది అందరికీ, మీరు దేనికి పనికిరారు అని చెప్పేసి. చాలామందికి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు పోయినాయి. ఏదో ఆషామాషిగా దొంగదారిలో బ్యాక్డోర్లో వెళ్ళిపోయి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు సంపాదించిన వాళ్ళు, అవునా? ఏదో నైపుణ్యత లేకుండా నెట్టుకొస్తూ ఉండేవాళ్ళు, నైపుణ్యతను పెంపొందించుకోకుండా, నిరంతరం డెవలపింగ్ స్టేజ్లో లేకుండా, ఓకేనా, నిరంతరం మనల్ని మనం డెవలప్ చేసుకుంటూ ఉండాలి అనేది లేకుండా, ఏదో నాన్న ఇస్తున్నాళ్లే అమ్మిస్తుందిలే అని చెప్పేసి అలా ఉన్న వాళ్ళందరూ రోడ్డున పడ్డారు. ఓకేనా? నైపుణ్యత, స్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్ నాన్న. కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇవి మనిషిని ఎన్ని విపత్తులు వచ్చినా తన కాళ్ళ మీద తను నిలబడే విధంగా చేస్తాయి. ఫిజిక్స్ క్లాస్ జరిగితే 10 మందే వచ్చేది, కంప్యూటర్ క్లాస్ జరిగితే 12 మందే వచ్చేది. ఏం దౌర్భాగ్యం మీకు అసలు. నిజంగా పేరెంట్స్ని మీరు మోసం చేసేస్తున్నారు. చాలా తప్పు చేస్తున్నారు. పేరెంట్స్ని కాదు మోసం చేస్తుంది, మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు. డోంట్ ట్రై టు బ్లేమ్ యువర్ సెల్ఫ్. ఫస్ట్ థింగ్, మిమ్మల్ని మీరు బ్లేమ్ చేసుకోవాకండి. అది చాలా ఇంపార్టెంట్ నాను. ఓకే, సో లెట్ us స్టార్ట్ ద కాన్సెప్ట్. సో నిన్న నేను స్టార్ట్ చేసిన కాన్సెప్ట్ ఇది, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. సో దీన్ని మనం కంటిన్యూ చేస్తున్నాం ఇప్పుడు. సో నిన్న మనం చెప్పుకున్న అసలు ప్రాజెక్ట్ అంటే ఏమిటి, సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అంటే ఏమిటి, సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ని మేనేజ్ చేయడానికి కావాల్సినటువంటి ప్రీ రిక్విజిట్స్ అంటే ముందుగా ఏర్పాటు చేసుకోవాల్సినవి, ముందుగా తెలుసుకోవాల్సినవి, ముందుగా ప్లాన్ చేసుకోవాల్సినవి ఏమిటి అనే దాని గురించి నిన్న మనం చూసాం. ఓకేనా? సో ఈరోజు నిన్న కొంచెం ప్రాజెక్ట్ మేనేజర్ గురించి కూడా తెలుసుకుందాం. ప్రాజెక్ట్ మేనేజర్, ఈ ప్రాజెక్ట్ మేనేజర్లో ఒక 4 పాయింట్స్ చెప్పుకొని ఆపేసాం. సో ఈరోజు మనం అలా ప్రాజెక్ట్ మేనేజర్ నుంచి మొదలు పెడుతూ ఇంకొంచెం కంటిన్యూ చేద్దాం. రేపటితో ఈ కాన్సెప్ట్ని ఫినిష్ చేసుకుందాం. సో ప్రాజెక్ట్ మేనేజర్, సో ఎక్కడైనా ఏ సంస్థ తీసుకున్నా ఖచ్చితంగా అక్కడ ఒక మేనేజ్మెంట్ అథారిటీ తప్పనిసరిగా ఉంటారు. ఎందుకంటే మేనేజర్ మీన్స్ నిర్వహణాధికారి తెలుగులో అంటాం మనం. హీ మేనేజెస్ ఆల్ ద పర్సన్స్, హీ నో all the psychological things of all the persons, and he knows about all the resources, and he knows all the technologies what we are using in the project. ఓకేనా? అంటే ఒక టీంని ఏర్పాటు చేసి ఆ టీంకి కొన్ని టెక్నికల్ రిసోర్సెస్ని అందజేసి, అంటే కంప్యూటర్ అనుకోండి, సాఫ్ట్వేర్స్ అనుకోండి, ఓకేనా,
అలాగే వాళ్ళకి కావాల్సినటువంటి వసతులు అనుకోండి, వాళ్ళకి కావాల్సిన ట్రైనింగ్ అనుకోండి, రకరకాల అంశాల్లో ట్రైనింగ్ అనుకోండి, అలాగే రకరకాల మానసికమైన సమస్యలు వస్తుంటాయి కొంతమందికి. అవునా? మానసికమైన సమస్యలు చాలా మందికి ఉంటాయి. నేను ఈ పని చేయలేకపోతున్నాను, నా వల్ల కావటం లేదు, మిగతా వాళ్ళందరూ చేసేస్తున్నారు, నాకంటే చాలా వేగంగా ముందుకెళ్తున్నారు, నేను వెళ్ళలేకపోతున్నాను. ఇలాంటి ఒక రకమైనటువంటి మానసిక సమస్య చాలా మందిలో ఉంటుంది. న్యాచురల్. ఎందుకు అలా ఉంటుందంటే వాళ్ళ దగ్గరికి వచ్చిన పనిని వాళ్ళు వదిలేస్తారు, చెయ్యరు. అదే పెద్ద సమస్య ఇక్కడ. వాళ్ళ దగ్గరికి ఒక పని వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఆన్లైన్ క్లాసులు జరుగుతున్నాయి. వాట్ వీ హ్యావ్ టు డూ? వీ హ్యావ్ టు అటెండ్ ద క్లాస్. దట్స్ ఇనఫ్. అంతే. అంతేనమ్మా. ప్రతిరోజు కనుక మీరు క్లాస్ వింటూ ఉంటే మీరు చదవకపోయినా వచ్చేస్తుంది, అది శ్రద్ధగా వింటే చాలు. మీరు ఒక చెట్టును చూశారు, మీ ఇంటి ముందు చెట్లు ఉంటాయి, చెట్టు చూడండి. చెట్టు మనకు బెస్ట్ ఎగ్జాంపుల్. చెట్టు మనకు చాలా బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. ఒక చిన్న మొక్క నాటండి, వేప మొక్క. దాని పని ఏంటంటే ప్రతి నిమిషం, ప్రతి సెకను, ప్రతి గడియ తనను తాను పెంచుకుంటూ పోతూ ఉంటుందన్నమాట. నేలలో ఉన్న సారాన్ని తీసుకొని ఈ ప్రకృతిలో ఉన్నటువంటి రకరకాల కంటెంట్స్ని తీసుకొని తనను తాను, తన శరీరాన్ని పెంచుకుంటూ పెంచుకుంటూ మహావృక్షంగా మారిపోతుంది. మనం నాటినప్పుడు మన కాళ్ళు అంత ఎత్తు కూడా ఉండదు, మన చెయ్యి అంత ఎత్తు కూడా ఉండదు, మన అరచెయ్యి అంత ఎత్తు కూడా ఉండదు. వేప మొక్క నాటినప్పుడు బుజ్జి మొక్క నాటామనుకోండి, చిన్న మొక్కే కదా అని అనుకుంటాం, ఏదో రోజు కొంచెం నీళ్లు పోస్తూ ఉంటాం, కానీ అది ఊరుకోదు. ఇంకా మన నాటంగానే అది కృతజ్ఞత చూపిస్తుంది అనమాట. చక్కగా తనను తాను డెవలప్ చేసుకుంటూ ప్రతి నిత్యం, ప్రతి క్షణం వదిలిపెట్టేది. ఇంకా అంచెలంచెలుగా ప్రతిరోజు డెవలప్ చేస్తూ మనకంటే ఎత్తు పెరిగి, మన ఇంటికంటే ఎత్తు పెరిగి, అవునా, 2-3 అంతస్తుల ఎత్తు పెరిగిపోతుందన్నమాట. ఎంత పెద్ద మానవుతుందో చూడండి. ప్రతిరోజు ప్రతి క్షణం తనను తాను డెవలప్ చేసుకుంది కాబట్టి అంత పెద్ద వృక్షం అయిపోయింది, 10 మందికి నీడనిస్తోంది. సో మనం అంతే. ప్రతిరోజు మన డ్యూటీ ఏంటి? ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నారు, వీ హ్యావ్ టు అటెండ్ ద క్లాసెస్. అది మన డ్యూటీ, రెస్పాన్సిబిలిటీ. అవునా? ఎందుకంటే డిగ్రీలో చేరాం, డిగ్రీ చదువుతున్నాం. మరి ఏ పనిలో ఉన్నామో ఆ పని చేయకపోతే ఎట్లా? దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అవును, ఏ పనిలో ఉన్నామో ఆ పని చేయాలి. అలా చెయ్యలేరు కొంతమంది, అలా చెయ్యలేని మానసిక స్థితి ఉంటుందన్నమాట. అది వాళ్ళ సైకాలజీ. నేను సబ్జెక్ట్ గురించి చెప్తున్నాను. నేను మీ గురించి, నా గురించో ఇంకొకరి గురించో మాట్లాడట్లేదు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద సబ్జెక్ట్. ద ప్రాజెక్ట్ మేనేజర్ హ్యాస్ ద రెస్పాన్సిబిలిటీ టు క్లియర్ ద సైకలాజికల్ ప్రాబ్లమ్స్, టు సాల్వ్ ద సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ద టీమ్ మెంబర్స్. రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి సైకలాజికల్గా. నేను చేయలేకపోతున్నాను, నా వల్ల కావట్లేదు, నేను ఎక్కువసేపు లెసన్ వినలేకపోతున్నాను. అవునా? కాసేపు వింటే ఏదో సినిమా గుర్తుకొస్తుంది, కాసేపు వింటే పక్క నుంచి ఏదో మళ్ళీ ఇంకో డిస్టర్బెన్స్ వస్తుంది అనమాట. సో ఇలా ప్రతి మనిషి జీవితంలో మనం చూస్తూనే ఉంటాం. దిస్ ఈజ్ నథింగ్ బట్ సైకలాజికల్ ప్రాబ్లం, మన మానసికమైన సమస్య ఇది. సో ఈ సమస్యకు సొల్యూషన్ ఏంటి? సొల్యూషన్ మనలోనే ఉంటుంది. అవునా? సో మన మీద వర్షం పడుతుంటే పక్కనోడికి గొడుగు పట్టకూడదు, మన మీద గొడుగు పట్టుకోవాలి. సో ఎక్కడ ప్రాబ్లం ఉంటే సొల్యూషన్ కూడా మనం అక్కడే చూడాలి. కాబట్టి ప్రాజెక్ట్ మేనేజర్ యొక్క డ్యూటీ ఏంటంటే టీమ్ మెంబర్స్కి సంబంధించినటువంటి అన్ని రకాల ప్రాబ్లమ్స్, అలాగే ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి అన్ని A to Z కాన్సెప్ట్స్, ప్రతి కాన్సెప్ట్ అంటే ఫ్రమ్ ప్లానింగ్ టు మెయింటెనెన్స్, ప్రాజెక్టును ప్లాన్ చేయడం దగ్గర నుంచి దాన్ని మెయింటైన్ చేసేంత వరకు అన్నిట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది ప్రాజెక్ట్ మేనేజర్ది. ప్రాజెక్ట్కి కావాల్సినటువంటి హార్డ్వేర్ రిసోర్సెస్, కంప్యూటర్ అనుకోండి, ప్రింటర్స్ అనుకోండి, రకరకాల హార్డ్వేర్ కేబుల్స్ అనుకోండి, వాట్ ఎవర్ ద థింగ్స్ దే నీడ్ ఇన్ ప్రాజెక్ట్. అలాగే సాఫ్ట్వేర్ రిసోర్సెస్, ఆపరేటింగ్ సిస్టమ్స్ అనుకోండి, లాంగ్వేజెస్ అనుకోండి, డిజైనింగ్ టూల్స్ అనుకోండి, కోడింగ్ టూల్స్ అనుకోండి, ఆల్ దీస్ థింగ్స్, టెస్టింగ్ టూల్స్ అనుకోండి, ఇవన్నీ. అలాగే టీమ్, ఎలాంటి టీం కావాలి మనకు, వాళ్ళని ఏ విధంగా రిక్రూట్ చేసుకోవాలి, దానికి సంబంధించినటువంటి ఇంటర్వ్యూ ప్రాసెస్ ఏమిటి, ఇలా ప్రతి ప్రాసెస్, ప్రతి అడుగులో ప్రాజెక్ట్ మేనేజర్ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. అంత బలమైనటువంటి వాడనమాట ప్రాజెక్ట్ మేనేజర్ అంటే.
ఈజ్ నాట్ ఎ నార్మల్ పర్సన్. ఓకేనా? టోటల్ టీం మొత్తాన్ని తన కనుసన్నల్లో నడిపిస్తాడు. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో అలాగే ప్రాజెక్ట్ మేనేజర్ హ్యాస్ అన్ ఎసెన్షియల్ రోల్ ఇన్ ద అచీవ్మెంట్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్. ఒక ప్రాజెక్టును పూర్తి చేయటం, ఒక ప్రాజెక్ట్స్ని టేకప్ చేయటం, వీటిలో ఇతందే కీలకమైన పాత్ర. ఇతందే చాలా కీలకమైన పాత్ర. ఇప్పుడు ఒక పెద్ద ఫ్లైట్ ఉందనుకోండి, 300 మంది 400 మంది ప్రయాణించేటువంటి ఫ్లైట్. అందరూ చక్కగా ఫ్లైట్లో కూర్చొని ఉన్నారు. ప్రతి ప్రయాణికుడికి ఫ్లైట్ నడిపే అవకాశం ఉంటుందా? ఫ్లైట్ నడిపేది ఎవరు? పైలట్ ఉంటాడు అక్కడ. ఒకళ్ళు ఇద్దరు పైలట్స్ ఉంటారు. వాళ్ళు ఉండే ప్రదేశం వేరేగా ఉంటుంది. ఫ్లైట్లో డివైడ్ అయి ఉంటుంది, కాక్పిట్ అంటాం దాన్ని. సో దే కెన్ హ్యాండిల్ ఆల్ దీస్ ప్యాసింజర్స్. So their responsibility to maintain the journey in a smooth manner. అవునా? జర్నీ ఎక్కడా కూడా డిస్టర్బెన్స్ లేకుండా చాలా స్మూత్గా, ఎక్కడా కూడా టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు జాగ్రత్తగా సాల్వ్ చేసుకుంటూ, ఒకళ్ళకొకళ్ళు సహకరించుకుంటూ, ఆ ఇద్దరు పైలట్స్ గ్రౌండ్ మీద ఉన్నటువంటి, భూమి మీద ఉన్నటువంటి సెంటర్తో కమ్యూనికేట్ చేసుకుంటూ జాగ్రత్తగా గమ్యస్థానానికి చేరుస్తారన్నమాట ఈ ప్యాసింజర్స్ని. ఇక్కడ రెస్పాన్సిబిలిటీ ఎవరు? వాళ్ళనమాట. అర్థమవుతుందా? సో అంత రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ ఏం చెప్తున్నాడు? ఏ ప్రాజెక్ట్ మేనేజర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ గివింగ్ డెసిషన్స్. ఓకేనా? సో డెసిషన్స్ అనేవి, నిర్ణయాలు అనేవి ఇతను తీసుకుంటాడు. అది చిన్న ప్రాజెక్ట్ కావచ్చు, పెద్ద ప్రాజెక్ట్ కావచ్చు. డెసిషన్ తీసుకోవటం, డెసిషన్స్ అందించటం. చాలా మందికి డౌట్స్ వస్తుంటాయి. ఇక్కడ ఏం చేయాలి, ఈ టైంలో ఏం చేయాలి, ఇప్పుడు నేను ఈ నెంబర్ 1 అయిపోయింది, నెంబర్ 2 కాన్సెప్ట్ చేయాలా వద్దా? ఆ వద్దా అన్న విషయం, వద్దా కావాలన్న విషయం మేనేజర్ డిసైడ్ చేస్తాడు. అర్థమవుతుందా? సో ఎవ్రీథింగ్ ఇన్ ప్రాజెక్ట్లో ఉన్నటువంటి హ్యూమన్ రిసోర్సెస్ అంటే టీమ్ మెంబర్స్, ప్రాజెక్ట్లో ఉన్నటువంటి టెక్నికల్ రిసోర్సెస్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్, ప్రాజెక్ట్ రన్ అయ్యేటప్పుడు, ప్రాజెక్ట్ నడిచేటప్పుడు ఈ రకరకాల టెక్నికల్ అండ్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్. తర్వాత ఇంకొన్ని సందర్భాల్లో టీమ్స్ ఉంటాయి. ఒక ప్రాజెక్ట్ మేనేజర్ కింద ఒక 10 టీమ్స్ 20 టీమ్స్ ఉంటాయి బేస్డ్ ఆన్ ద ప్రాజెక్ట్ సైజ్. ఒక టీంకి ఒక టీం పడదనమాట. టీమ్ లీడర్స్, ఏ టీంకి ఆ టీం లీడర్ ఉంటాడు కదా, వీళ్ళు ఒకరికొకళ్ళు కొట్టుకుంటుంటారు. సో ఈ టీంలో ఉండే మెంబర్స్ ఈ టీం లీడర్కి సపోర్ట్ ఇస్తారు, ఆ టీంలో ఉండే మెంబర్స్ ఆ టీం లీడర్కి సపోర్ట్ ఇస్తారు. చివరికి ఈ 2 టీమ్స్ కమ్యూనికేట్ చేసుకోకపోతే ఏమవుతుంది? ప్రాజెక్ట్ అనేది సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళదు. సో ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు క్లడ్జెస్ అంటాం వీటిని, క్లడ్జెస్. ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు ప్రాజెక్ట్ మేనేజర్ ఏం చేస్తాడు? ఆ 2 టీమ్స్ని కూర్చోబెట్టి వాళ్ళకి సైకలాజికల్గా కొంత ఫీడింగ్ ఇస్తాడు. సో మనం ఇక్కడికి వచ్చింది కొట్టుకోవడానికి కాదు, మనం ఇక్కడికి వచ్చింది ఒక లక్ష్యం సాధించడానికి. ఇట్స్ ఎ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్, ఇట్స్ ఎ రెస్పాన్సిబుల్ ప్రాజెక్ట్, ఇట్స్ ఎ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ టు అవర్ ఆర్గనైజేషన్. అవునా? ఇది చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. ఇది మనం అందరం కలిసికట్టుగా పనిచేయాలి, ఎక్కడా కూడా మనస్పర్ధలు పెట్టుకోవాకండి. ఇలాంటివి ఏవో రకరకాలుగా వాళ్ళని ట్రైనింగ్ వాళ్ళ మైండ్కి ట్రైనింగ్ ఇస్తాడు. వాడే సక్సెస్ఫుల్ మేనేజర్ అవుతాడు. కేవలం సాఫ్ట్వేర్ చెప్పినంత మాత్రాన, హార్డ్వేర్ హెల్ప్ ఇచ్చినంత మాత్రాన ఈజ్ నాట్ ఏ మేనేజర్, ఈజ్ నాట్ ఏ ఓవరాల్ రెస్పాన్సిబుల్ మేనేజర్. అన్నీ మానసికంగా వచ్చే సమస్యలు కూడా తీర్చగలగాలి. అదే కదా మనకి ఇక్కడ విషయం. ఇప్పుడు మీ కాలేజ్ ఉందనుకోండి, మీరు కాలేజీలోకి వస్తుంటారు రోజు. కాలేజీలో మేము మీకు వాటర్ సప్లై చేస్తున్నాము, తర్వాత మీకు చక్కగా మంచి ఎన్విరాన్మెంట్ ప్రొవైడ్ చేశాము, లైటింగ్ బాగుంది, ఫ్యాన్లు బాగున్నాయి, బోర్డులు బాగున్నాయి, కంప్యూటర్లు బాగున్నాయి, అవునా, లెసన్ చెప్పే మాస్టర్లు బాగున్నారు. ఇవి వీటితో పాటు మీకు ఎప్పుడైనా ఒక సమస్య వచ్చినప్పుడు, ఇఫ్ యు ఆర్ ఫేసింగ్ సమ్ ప్రాబ్లమ్, మెంటల్లీ యు ఆర్ డిప్రెసింగ్, అలాంటి ఆ సమస్య వచ్చినప్పుడు మీరేం చేయలేరు. అప్పుడు మీరేం చేయలేరు, ఒక తల్లిదండ్రులను కానీ లేదంటే ఒక మంచి గురువుని కానీ మీరు సంప్రదించాలి. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఓకేనా? సో ప్రాజెక్ట్ మేనేజర్ అనేవాడు ఓవరాల్ రెస్పాన్సిబుల్ పర్సన్ ఫర్ ఆల్ ద థింగ్స్, ఫర్ ఆల్ ద రిసోర్సెస్ ఆఫ్ ఏ ప్రాజెక్ట్. ఇక్కడ చూడండి, రోల్ ఆఫ్ ఏ ప్రాజెక్ట్ మేనేజర్, వీడి యొక్క పాత్ర ఏమిటి అనేది చెప్తున్నాడు.
First one, leader. So every project manager must become a leader to maintain the team, to lead the team. టీంని లీడ్ చేయడానికి, టీంని నడిపించడానికి, టీంలో ఎక్కడ కూడా నిస్సత్తువ, నిర్లక్ష్యము, ఓకేనా, అలక్ష్యము ఇలాంటివి వచ్చినప్పుడు వాటిని పక్కన నెట్టేసేసి వాళ్ళకి ఎప్పటికప్పుడు స్పోర్టివ్గా వాళ్ళని ముందుకు నడిపిస్తూ ఆ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసుకోవాలన్నమాట వీడు. సో లీడింగ్ క్వాలిటీస్ ఉంటాయి. లీడింగ్ ముందుండి నడిపిస్తాడు వీడు. ఏ సమస్య వచ్చినా ఇతనే, నేనున్నాను, మీరు బ్రహ్మాండంగా ముందుకెళ్ళిపోండి, నేనున్నాను, మీకు ఎందుకు, అవునా, ఏ ప్రాబ్లం వచ్చినా నాతో చెప్పండి, నేను చూసుకుంటాను, ఓకేనా, యూ డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్ అని భరోసా ఇస్తాడనమాట. ఆ లీడింగ్ క్యాపబిలిటీస్ ఉండాలి. ఓకేనా, చెప్తున్నాడు చూడండి, లీడ్ హిస్ టీమ్ అండ్ షుడ్ ప్రొవైడ్ దెమ్ డైరెక్షన్ ఇవ్వాలి. అంటే కొంతమందికి డౌట్ అనమాట, ఇప్పుడు నేను ఎలా మొదలు పెట్టాలి ఈ ప్రాజెక్ట్ని, మనం ఎలా మూవ్ చేయాలి, ఎలా ఎండ్ చేయాలి, దే డజంట్ నో బికాజ్ దే మే లెర్నర్స్ కావచ్చు. సో వాళ్ళకి డైరెక్షన్ ఇవ్వాలన్నమాట. అంటిల్ ద ప్రాజెక్ట్ మేనేజర్ గివ్స్ డైరెక్షన్, వాళ్ళు ప్రాజెక్ట్ని పూర్తి చేయలేరు. టీంలో ఉన్నటువంటి మెంబర్స్ అన్నీ కూడా అలా వాళ్ళకి ఎప్పటికప్పుడు వాళ్ళకి జరిగిందంతా జాగ్రత్తగా చెప్పుకుంటూ జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్ళాలి. వెయిట్ చేయండి. సో దట్ ఈజ్ లీడర్. నెక్స్ట్ మీడియం. మీడియం అంటే ఏమిటి? తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం కాదు. మీడియేటర్. మీడియం అంటే మాధ్యమము అంటాం, మాధ్యమము. సో వాట్ మీడియం వీఆర్ యూజింగ్ ఫర్ దిస్ ఆన్లైన్ క్లాస్? గూగుల్ మీట్, అవునా? సో ఒక మాధ్యమం, ఏ మాధ్యమం ద్వారా, ఏ మీడియేటర్ ద్వారా మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నామంటే ఒక నెట్వర్కింగ్ అనేటువంటి మీడియం, గూగుల్ మీట్ అనేటువంటి ఒక మీడియం, వీటన్నిటి ద్వారా మనం కమ్యూనికేట్ చేసుకోగలుగుతున్నాం, అవునా కదా? సో ప్రాజెక్ట్ మేనేజర్ అనేవాడు ఈ మస్ట్ బి ఏ మీడియేటర్. హీ మస్ట్ బి ఏ మీడియేటర్ బిట్వీన్ ద కస్టమర్స్ అండ్ ద టీమ్. ఖచ్చితంగా మీడియేటర్గా ఉండాలి. ఎందుకంటే చాలామంది ఎంప్లాయీస్కి బాగా వర్క్ చేయడం తెలుసు కానీ బట్ దే డజంట్ నో హౌ టు కమ్యూనికేట్ విత్ ద కస్టమర్స్. ఓకేనా? ఒక వ్యక్తి మేనేజర్ స్థాయికి వెళ్ళాడంటే వాడు టెక్నికల్గా మాత్రమే కాకుండా కస్టమర్స్ యొక్క సైకాలజీని కూడా వాడు చదవగలిగి ఉండాలి. కస్టమర్ని బట్టి సమాధానం చెప్పాలి. ఎందుకంటే కస్టమరే ఇంపార్టెంట్ ఈ ప్రపంచానికి. కస్టమర్ అనేవాళ్ళు లేకపోతే అసలు ఇంత పెద్ద వ్యాపార ప్రపంచమే లేదు అసలు, అవునా కదా? ఇప్పుడు మీరు మార్కాపురంలో కొన్ని పెద్ద పెద్ద షాప్స్ ఉన్నాయి చూడండి. హెరిటేజ్ అని చెప్పేసి, ఈ మధ్య రిలయన్స్ వాడిది ట్రెండ్స్ అని చెప్పేసి, అవునా, రకరకాలు పెద్ద పెద్ద షాప్స్ వచ్చేసినాయి. ఇంకా మీరు హైదరాబాద్ ఇట్లా పెద్ద పెద్ద మాల్స్కి వెళ్ళిపోతే అక్కడ చూడండి, వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు. మీరు వెళ్ళంగానే డోర్ తీస్తారు, వాళ్ళే డోర్ తీస్తారు, మీరు డోర్ తీయాల్సిన అవసరం లేదు. ఇంకా మీరు స్టార్ హోటల్స్ ఉంటాయి, 5 స్టార్ హోటల్స్, 3 స్టార్ హోటల్స్ ఉంటాయి అనమాట. మీరు కారు తీసుకెళ్లారనుకోండి, కారులో వెళ్ళారనుకోండి, మీ కార్కి అక్కడ ఉండే వ్యక్తికి ఇస్తే వాడే పార్క్ చేస్తాడు కారు. అంటే యు ఆర్ ది కస్టమర్, యు ఆర్ ద మెయిన్ ఇంపార్టెంట్ అసెట్ టు ద హోటల్ మేనేజ్మెంట్. అర్థమవుతుందా? సో ఇక్కడ అంత రెస్పాన్సిబిలిటీ అనమాట. ఇంత రెస్పాన్సిబిలిటీని ఒక ఎంప్లాయీ ఫీల్ కాలేడు. అందుకనే ఎంప్లాయీ ఎప్పుడు ఎంప్లాయీగానే ఉంటాడు కానీ మేనేజర్ కాలేడు అనమాట. సో ఎంప్లాయీ మేనేజర్ అయ్యాడంటే ఖచ్చితంగా వాడికి డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యాపబిలిటీస్ ఉంటాయి. కేవలం తనకిచ్చినటువంటి వర్క్ మాత్రమే కాకుండా ఎదుటివాడు చేసేటువంటి పనిని కూడా గమనించుకోవాలి, ఎదుటివాడి యొక్క సైకాలజీని కూడా గమనించుకోగలగాలి. దిస్ ఈజ్ నథింగ్ బట్ మేనేజరియల్ క్వాలిటీస్. ఇవి అతి తక్కువ మందిలో ఉంటాయి నాన్న. ఓకే, సో those who have these qualities, they will become managers in their personal life and marital life and their company. So medium, the project manager is a mediator or medium between his clients, nothing but customers, and his team. ఎంత చక్కగా చెప్పాడు చూడండి పాయింట్, అవునా? He must coordinate and transfer all the appropriate information from the clients to his team and report to the senior management.
సో క్లయింట్ ఇచ్చేటువంటి దాన్ని ఎంప్లాయీకి చేరవేస్తాడు. క్లయింట్ అంటే కస్టమర్కి ఎలాంటిది కావాలో ఏం కావాలో అడిగి తెలుసుకొని ఇతను టెక్నికల్ భాషలో అర్థం చేసుకొని తన దగ్గర వర్క్ చేసేటువంటి టెక్నికల్ టీమ్కి టెక్నికల్ భాషలోనే చెప్తాడు. కస్టమర్ టెక్నికల్ టెర్మినాలజీ వాడడమ్మా, కస్టమర్కి తెలియదు. కస్టమర్కి జావా అంటే తెలియదు, సి అంటే తెలియదు, సిపియు అంటే తెలియదు, ఏమీ తెలియదు. కస్టమర్ డజంట్ నో ఎనీథింగ్. కస్టమర్కి ఏంటి, కంప్యూటర్ ఆన్ చేశాను ఆన్ అయింది, కీబోర్డ్ నొక్కాను వచ్చింది, మౌస్తో క్లిక్ చేశాను పని జరిగింది, ఇంతవరకే కావాలి. సో వాట్ ప్రాసెస్ రన్నింగ్ ఇన్సైడ్ ద మెషిన్ ద కస్టమర్ డజంట్ నో. ఓకేనా? అండ్ కస్టమర్ నీడ్ నాట్ టు నో, అసలు తెలుసుకోవాల్సిన అవసరం లేదు కస్టమర్కి నిజంగా లోపల ఏం జరుగుతుందో తెలిసి వాడి ప్రాజెక్ట్ వాడే డెవలప్ చేసుకుంటాడు. సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉండవు ఇంక ఇక్కడ. సో కస్టమర్ ఇచ్చినటువంటి రిక్వైర్మెంట్స్ని, కస్టమర్ యొక్క ఆలోచనలని టెక్నికల్ టీమ్ మెంబర్స్కి అందచేసేటువంటిది కూడా వీడే, ఈ ప్రాజెక్ట్ మేనేజరే. అలాగే తన పై అధికారులు ఉంటారు, సీనియర్ మేనేజర్స్, వాళ్ళకు కూడా రిపోర్ట్ చేస్తూ ఉంటాడు ఏం జరుగుతుందన్న విషయం గురించి. సో ఒక లీడర్గా తన టీంని లీడ్ చేస్తూ ఉంటాడు, ఒక మీడియేటర్గా ఇటు కస్టమర్స్కి టీమ్ మెంబర్స్కి ఒక మధ్యవర్తిగా ఉంటూ ప్రాజెక్ట్ని జాగ్రత్తగా నడిపిస్తూ ఉంటాడు. అలాగే మెంటార్ అంటే నథింగ్ బట్ ఫ్యాకల్టీ. అవునా? తెలియని విషయాన్ని జాగ్రత్తగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇప్పుడు మనం చూడండి, చాలా మీరు ఏ సాఫ్ట్వేర్ కంపెనీ తీసుకున్నా, సాఫ్ట్వేర్ కంపెనీలోకి అడుగు పెట్టగానే ఫస్ట్ ద సాఫ్ట్వేర్ కంపెనీ విల్ గివ్ ట్రైనింగ్ టు ద న్యూ పర్సన్స్. అవునా కదా? ట్రైనింగ్ ఇస్తారు వాళ్ళు. నువ్వేమేం చదువుకో, నువ్వు బీటెక్ చదువుకో, ఎంటెక్ చదువుకో, వెన్ యు ఆర్ ఫ్రెషర్ అండ్ వెన్ యు ఆర్ గెటింగ్ ఇన్ టు ద సాఫ్ట్వేర్ కంపెనీ, ఎప్పుడైతే సాఫ్ట్వేర్ కంపెనీలోకి అడుగు పెడతావో ఫస్ట్ 6 months, ఫస్ట్ 4 months ద సాఫ్ట్వేర్ కంపెనీ విల్ గివ్ ట్రైనింగ్ టు ద పర్సన్. ఎందుకు? వాళ్ళ దగ్గర ఆ కంపెనీలో ఏ అప్లికేషన్స్ యూజ్ చేస్తున్నారో వాటికి సంబంధించిన ట్రైనింగ్ ఇస్తారు. నిన్ను ఏ ప్రాజెక్ట్లోకి తీసుకోబోతున్నారో ఆ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి టూల్స్ మీద నీకు ట్రైనింగ్ ఇస్తారు. నువ్వు ఏమైనా నేర్చుకో, సంబంధం లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత యు ఆర్ ద ఫ్రెషర్. సో ఇక్కడ ఇస్తున్నారు చూడండి, హీ షుడ్ గైడ్ హిస్ టీమ్ ఎట్ ఈచ్ స్టెప్. గైడ్ చేస్తూ ఉండాలి, ఎప్పటికప్పుడు గైడ్ చేస్తూ ఉండాలి. చాలా జాగ్రత్తగా ఉంటాడు అనమాట ప్రాజెక్ట్ మేనేజర్ అనేవాడు. నిరంతరం గమనిస్తూ ఉంటాడు. ఎందుకంటే ప్రాజెక్ట్స్ అంటే ఏదో 10 రూపాయలు 20 రూపాయలు కాదు నాన్న, కొన్ని కోట్ల రూపాయలు ఉంటాయన్నమాట ప్రాజెక్ట్స్. ఓకేనా? సో హీ ప్రొవైడ్స్ ఎ రికమెండేషన్ టు హిస్ టీమ్. ఎప్పటికప్పుడు ఆ టీంని ప్రోత్సహిస్తూ ఉంటాడు. రికమెండేషన్ అంటే ప్రోత్సహించటం. అండ్ పాయింట్స్ దెమ్ ఇన్ ద రైట్ డైరెక్షన్. వాళ్ళని సరైనటువంటి దారిలో నడిపిస్తూ ఉంటాడు అనమాట. ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూ, నువ్వు చాలా బాగా చేస్తున్నావురా, ఈసారి ఇంకా బాగా చేయాలని చెప్పేసి రకరకాలుగా వాళ్ళని ప్రోత్సహిస్తూ, అలాగే బాగా చేసినటువంటి ఎంప్లాయీస్ ఉంటారు కొంతమంది, బాగా అత్యుత్సాహం చూపిస్తూ నిరంతరం ప్రాజెక్ట్ కోసమే పనిచేసేటువంటి వాళ్ళు ఉంటారు, బద్ధకస్తులు కాకుండా. వాళ్ళకి కొంచెం శాలరీ పరంగా హైక్ ఇప్పిస్తూ, శాలరీ పరంగా ఎక్కువ శాలరీ ఇప్పిస్తూ, వాళ్ళకి ప్రమోషన్స్ ఇప్పిస్తూ, ఓకేనా, నువ్వు ఈ ప్రాజెక్ట్ కనుక బాగా చేస్తే నేను అమెరికా పంపిస్తాము, లేదా స్విట్జర్లాండ్ పంపిస్తాము, ఇలా రకరకాలుగా వాళ్ళకేవో ప్రోత్సాహకాలు ఇవ్వాలి. ఓకే. సో ఇలా చేయటం ద్వారా వాళ్ళని ఎప్పటికప్పుడు ప్రోత్సహించడం ద్వారా ప్రాజెక్టులో ఉన్నటువంటి మెంబర్స్ అందరూ కూడా ప్రాజెక్ట్ మేనేజర్ యొక్క మాట చక్కగా వింటారు. ఓకేనా? సో ఇది ప్రాజెక్ట్ మేనేజర్ యొక్క రోల్ నాన్న. కేవలం లాంగ్వేజెస్ గురించి, హార్డ్వేర్ గురించి ఇలా టెక్నికల్గా మాత్రమే కాకుండా he must guide all the team members psychologically also in psychological direction. Responsibilities of a project manager. So వాడి యొక్క రెస్పాన్సిబిలిటీస్, బాధ్యతలు ఏంటో చెప్తున్నారు. మేనేజింగ్ రిస్క్ అండ్ ఇష్యూస్, వచ్చిన సమస్యలు జాగ్రత్తగా నిర్వహించుకోవాలి. ఓకేనా? క్రియేట్ ద ప్రాజెక్ట్ టీమ్, ఒక టీం తయారు చేసుకోవాలి. అండ్ అసైన్స్ టాస్క్స్ టు సెవరల్ టీమ్ మెంబర్స్, వాళ్ళకి ఏ టీంకి ఏ వర్క్ని ఇవ్వాలో ఆ వర్క్ని ఇవ్వాలి. ఏ టీంకి ఏ వర్క్ ఇవ్వాలో కూడా వీడికి తెలిసి ఉండాలి. అర్థమవుతుందా? అంటే
అసమర్థులైన టీంకి ఒక బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఇస్తే వాళ్ళు నాశనం చేస్తారు. కాబట్టి ఏ టీంకి ఎంత సమర్థత ఉంది, ఏ టీంలో ఎలాంటి టెక్నికల్ పీపుల్ ఉన్నారో తెలుసుకొని దాన్ని బట్టి వాళ్ళకి ప్రాజెక్ట్ని అసైన్ చేయాలి, కానీ ఆ టాస్క్ని అసైన్ చేయాలి, కానీ ఎలా పడితే అలా చేయకూడదు. యాక్టివిటీ ప్లానింగ్ అండ్ సీక్వెన్సింగ్. ముందు ప్లానింగ్ చేయాలి, ఆ ప్లాన్ నడిపించాలి సీక్వెన్షియల్గా. ప్లాన్ని నడిపించేటువంటి విధానం అనమాట. ప్లాన్ మీ చేతికి ఇచ్చేసాం ఎలా పడితే అలా వెళ్ళండి అని కాదు, ప్లాన్ని ఫాలో అవ్వాలి, ఫాలో అయ్యే విధంగా చేయాలి. మానిటరింగ్ అండ్ రిపోర్టింగ్ ప్రోగ్రెస్. గమనిస్తూ ఉండాలి, ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉండాలి ఎవరెవరు ఏం పని చేస్తున్నారు, అలాగే ఏం పని చేస్తున్నారు, ఎంతవరకు పూర్తయింది, ఇప్పటివరకు ఎంత పర్సంటేజ్ వర్క్ పూర్తయింది అన్న విషయాన్ని ఎప్పటికప్పుడు తన పై అధికారులకు కూడా రిపోర్ట్ చేస్తూ ఉండాలి. అలాగే మోడిఫైస్ ద ప్రాజెక్ట్ ప్లాన్ టు డీల్ విత్ ద సిచ్యువేషన్. సందర్భాన్ని బట్టి ఒక్కొక్కసారి ప్రాజెక్ట్ యొక్క ప్లాన్ని మార్చాల్సిన పరిస్థితి రావచ్చు. ఓకేనా? సందర్భాన్ని బట్టి, పరిస్థితులను బట్టి ప్లాన్ అవసరమైతే మార్చాల్సిన పరిస్థితి రావచ్చు. మార్చే డెసిషన్ తీసుకోగలగాలి. అర్థమవుతుందా? మార్చేటువంటి నిర్ణయాధికారం కూడా ఇతందే ఉండాలన్నమాట. అంత బలమైన వాడై ఉండాలి, అంత బలంగా ఉంటాడు ప్రాజెక్ట్ మేనేజర్ అంటే. సో యాక్టివిటీస్, ఒక్కొక్క యాక్టివిటీ చెప్తున్నాడు. ఈరోజు మనం ఒక రెండు చెప్పుకుందాం, రేపు మిగతా కాన్సెప్ట్ పూర్తి చేసుకుందాం. సో దీస్ ఆర్ ద యాక్టివిటీస్. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, ఆల్ దీస్ ఆర్ యాక్టివిటీస్. ప్లానింగ్ అండ్ ట్రాకింగ్, ప్రాజెక్ట్ రిసోర్స్ మేనేజ్మెంట్, స్కోప్ మేనేజ్మెంట్, ఎస్టిమేషన్, project risk, scheduling, project communication and configuration. All these are activities must be performed successfully by the software manager, project manager, right? So first one, project planning and tracking. Tracking ante sodhinchadame, planning and tracking. So this is the most important task బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద ప్రాజెక్ట్. అసలు ప్రాజెక్టుని మొదలు పెట్టక ముందు దానికి సంబంధించినటువంటి ప్లానింగ్ అయిపోవాలి. ప్రాజెక్ట్ని మొదలు పెట్టడం ఏమిటి? కన్స్ట్రక్షనే. బిఫోర్ గోయింగ్ టు కన్స్ట్రక్ట్ ఏ బిల్డింగ్ వీ హ్యావ్ టు ప్లాన్ ఇట్. అవునా కదా? మీరు రేపొద్దున మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యారు. మన కాలేజీలో ఆల్రెడీ తరుణ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తున్నాడు, మన కాలేజ్ నుంచి డిగ్రీ నుంచి సెలెక్ట్ అయిపోయాడు. అవునా? అంతకుముందు చాలామంది సెలెక్ట్ అయ్యారు పిల్లలు, కానీ వాళ్ళు వాళ్ళ అవివేకం వల్ల కంపెనీస్లోకి వెళ్ళలేకపోయారు. పేరెంట్స్ ఒప్పుకోకను, రకరకాల కారణాలు, ఒకటి కాదు. సో ఈ సంవత్సరం రీసెంట్గా తబస్సుమ్ జహా, షీ జాయిన్డ్ ఇన్ TCS, హైదరాబాద్ బ్రాంచ్లో జాయిన్ అయింది. అలాగే ఇప్పుడు నిన్న ఏనుగంటే అనుష అమ్మాయి కాలేజ్కి వచ్చింది నిన్నటి రోజున. సో ఆమె 2 కంపెనీస్కి సెలెక్ట్ అయింది, ఒకటి విప్రో అండ్ ఇన్ఫోసిస్. And she'd like to join in Infosys. She waiting for Infosys appointment order. So Infosys కోసం ఎదురు చూస్తుంది అమ్మాయి. చూడండి, వీళ్ళు ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా they will get at least 1 lakh or 1.5 lakh per month. After 10 years, అంత టైం కూడా పట్టదు. If they exhibit, ఓకేనా, if they exhibit high performance, వాళ్ళు కనుక వాళ్ళ పర్ఫార్మెన్స్ను చాలా జాగ్రత్తగా చూపెట్టగలిగితే ఖచ్చితంగా వాళ్ళు అతి తక్కువ కాలంలోనే ₹1,00,000 నెలకి సంపాదించడం అనేది చాలా సింపుల్ మ్యాటర్ ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీస్లో. ఓకేనా? సో అలాంటి వాళ్ళు రేపు ఒక చక్కగా ₹1,00,000 జీతం తీసుకుంటున్నారు, 10 సంవత్సరాలు ఉద్యోగం చేసేసారు. నెలకి ₹1,00,000 అంటే సంవత్సరానికి 12 లక్షలు. ఇలా సంపాదించి పెట్టుకున్నారు, ₹1,00,00,000 సంపాదించి పెట్టుకున్నారు. దే వాంట్ టు కన్స్ట్రక్ట్ ఏ బ్యూటిఫుల్ హౌస్ ఫర్ దేర్ పేరెంట్స్ ఆర్ ఫర్ దేర్ ఫ్యామిలీ. వాళ్ళు ఒక ₹1,00,00,000 పెట్టి బిల్డింగ్ కట్టాలనుకుంటున్నారు. ఎలా కడతారు? పలుగు పార తీసుకెళ్ళిపోయి కట్టేసుకుంటారా? కాదు. ఫస్ట్ దే హ్యావ్ టు చూస్ ఏ సైట్. ముందు ఒక సైట్ కొనుక్కోవాలి, ఒక మంచి సైట్, మంచి వాతావరణం. ఆ తర్వాత ఒక ప్లాన్, ఒక ఇంజనీర్ని కలవాలి, ఒక సివిల్ ఇంజనీర్ ఉంటాడు, అతన్ని కలవాలి. సో వాళ్ళ యొక్క కలల ఇల్లు ఎలా ఉంటుందో దాన్ని ముందు ప్లాన్ చేయించుకోవాలి పేపర్ మీద, బ్లూ ప్రింట్ అంటాం దాన్ని. ఆ ప్లాన్ వీళ్ళకి నచ్చాలి. ప్రోటోటైప్ తయారు చేస్తారు. సివిల్ ఇంజనీర్స్ ఏం చేస్తారు? ప్రోటోటైప్ తయారు చేస్తాడు, బిల్డింగ్ ప్లాన్ తయారు చేస్తారు. ఆ ప్రోటోటైప్ వీళ్ళకి నచ్చాలి.
నచ్చేంత వరకు దాంట్లో మాడిఫికేషన్స్ చేయించుకుంటుంటారు. సో ప్రోటోటైప్ నచ్చింది, బిల్డింగ్ ప్లాన్ నచ్చింది, బ్లూ ప్రింట్ నచ్చింది. దెన్ ఒక మంచి బిల్డర్ని కలుస్తారు. బిల్డర్ చక్కగా కన్స్ట్రక్ట్ చేసి ఇచ్చేవాడు. అప్పుడు కన్స్ట్రక్షన్ మొదలు పెడతారు. సో బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎ బిల్డింగ్, దేర్ మస్ట్ బి నెంబర్ ఆఫ్ ప్రాసెసెస్ టు కంప్లీట్. అవునా? కన్స్ట్రక్షన్ మొదలు పెట్టే ముందు, శంకుస్థాపన చేసే ముందు ఏవో కొన్ని పనులు ఉంటాయి. ముందు పనులంటే శుభలేఖలు వేయించుకోవడం కాదు, సైట్ కొనుక్కోవటం, ప్లాన్ వేయించుకోవటం, ప్లాన్ అప్రూవ్ చేయించుకోవటం, ఇలాంటివి అనమాట. టెక్నికల్గా నేను మాట్లాడేది. సో ఇది ప్లానింగ్, దిస్ ఈజ్ ట్రాకింగ్. దీన్ని నడిపించటం, ఈ ప్లానింగ్ని, ఈ ట్రాకింగ్ని నడిపించటం. ఓకేనా? ప్లాన్ చేయటం, దాన్ని నడిపించటం, ట్రాకింగ్ అంటాం దాన్ని. సో ఏం చెప్తున్నాడు చూడండి. ఇట్ ఈస్ ఎ టాస్క్ దట్ పెర్ఫార్మ్డ్ బిఫోర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద ప్రొడక్ట్ స్టార్ట్స్. సాఫ్ట్వేర్ ప్రొడక్ట్ అనేది దాని యొక్క కన్స్ట్రక్షన్కి ముందే ఏదైతే ఒక పని ఉందో ఆ పని ఇదిగో ఈ ప్రాజెక్ట్ ప్లానింగ్ అండ్ ట్రాకింగ్. ఓకేనా? సో రకరకాలుగా ఈ బ్లూ ప్రింట్స్ అవన్నీ తయారు చేసుకోవటం, ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. తర్వాత ప్రాజెక్ట్ రిసోర్స్ మేనేజ్మెంట్. రిసోర్సెస్ దీస్ ఆర్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. రిసోర్సెస్ అంటే వనరులు, తెలుగులో ఏమంటాము? వనరులు అంటాం రిసోర్సెస్ని. దీంతో ఆపేస్తాను నేను. వనరులు అంటే ఏమేమి వనరులు ఉంటాయి? హార్డ్వేర్ రిసోర్సెస్ అంటే కంప్యూటర్స్, కీబోర్డులు, మౌసులు, సిపియు, ఇలాంటివన్నీ కూడా హార్డ్వేర్ రిసోర్సెస్. సాఫ్ట్వేర్ రిసోర్సెస్, అవునా? రకరకాల లాంగ్వేజెస్, తర్వాత ఆపరేటింగ్ సిస్టమ్స్, టూల్స్, ఇవన్నీ సాఫ్ట్వేర్స్. ఒక ప్రాజెక్ట్ డెవలప్ చేయడానికి ఇవన్నీ కావాలి. అలాగే టెక్నికల్ టీమ్, హ్యూమన్ రిసోర్సెస్. ఇది చాలా ఇంపార్టెంట్ మనకు. హ్యూమన్ రిసోర్సెస్ లేకుండా నువ్వు ఎంత పెద్ద కంప్యూటర్లు కొనుక్కున్న ఉపయోగం లేదు. సో హ్యూమన్ రిసోర్సెస్. ఓకేనా? ఆల్ దీస్ ఆర్ నథింగ్ బట్ రిసోర్సెస్. హార్డ్వేర్ రిసోర్సెస్, సాఫ్ట్వేర్ రిసోర్సెస్, టెక్నికల్ రిసోర్సెస్. ఓకేనా? ఆల్ దీస్, వీటిని మేనేజ్ చేయాలి. ప్రాజెక్ట్ రిసోర్స్ మేనేజ్మెంట్ ఇది కూడా వన్ ఆఫ్ ది మేజర్ యాక్టివిటీస్, వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ యాక్టివిటీస్ చెప్తున్నాడు చూడండి. ఇన్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఆల్ ద ఎలిమెంట్స్ ఆర్ రిఫర్డ్ టు యాజ్ రిసోర్సెస్ ఫర్ ద ప్రాజెక్ట్. అన్ని మనుషుల దగ్గర నుంచి, వస్తువుల దగ్గర నుంచి, సాఫ్ట్వేర్ దగ్గర నుంచి అన్ని ప్రతిదీ రిసోర్సెసే. వాటిని జాగ్రత్తగా మేనేజ్ చేసుకోగలగాలి. చెప్తున్నాడు చూడండి. హ్యూమన్ రిసోర్స్, ప్రొడక్టివ్ టూల్స్ అండ్ లైబ్రరీస్. ఓకేనా? ఇవన్నీ కూడా ఒక వస్తువును ఉత్పత్తి చేయడానికి, సాఫ్ట్వేర్ని ఉత్పత్తి చేయడానికి దానికి టూల్స్ ఉంటాయి కొన్ని. అలాగే కొన్ని లైబ్రరీస్ ఉంటాయి. లైబ్రరీస్ మీకు తెలుసు, జావాలో కొన్ని క్లాసెస్ ఉంటాయి. అవునా? సిలో అయితే మెథడ్స్ ఉంటాయి. సో వేటిని యూజ్ చేయాలి మనం, ఇవన్నీ జాగ్రత్తగా ఏర్పాటు చేసి పెట్టుకోవాలి. హ్యూమన్ రిసోర్సెస్. ఓకేనా? సో రిసోర్స్ మేనేజ్మెంట్ ఇంక్లూడ్స్ ఏమేమి ఉంటాయి, ఇంక్లూడ్ ఏంటో చెప్తున్నాడు. అంటే రిసోర్స్ మేనేజ్మెంట్ మే ఇంక్లూడ్, నాట్ ఇంక్లూడ్స్, మే ఇంక్లూడ్ క్రియేట్ ఏ ప్రాజెక్ట్ టీమ్ క్రియేట్ చేసుకుంటే అదొక రిసోర్స్. డెవలపింగ్ ఏ రిసోర్స్ ప్లాన్, ఇది ఒక రిసోర్స్. అడ్జస్ట్మెంట్ ఆఫ్ రిసోర్సెస్, అవసరాన్ని బట్టి మార్చుకోవడం రిసోర్సెస్ని. నేను ఇదే వాడతాను, ఈ కంప్యూటరే వాడతాను, ఈ లాంగ్వేజే వాడతాను, వీడు నా బావమరిది, వీడినే నేను ప్రాజెక్ట్లో పెట్టుకుంటాను, ఇంకెవరిని నేను సజెస్ట్ చేయను, అవునా? ఇలాంటివి పెట్టుకోకూడదు. అవసరాన్ని బట్టి మార్చేసేయాలి. ఎందుకంటే ప్రాజెక్ట్ ఈజ్ ఇంపార్టెంట్, కంపెనీ ఈజ్ ఇంపార్టెంట్. కంపెనీ నాట్ పర్సన్, కంపెనీ ఈజ్ ఇంపార్టెంట్ ఇక్కడ. సో కంపెనీ యొక్క స్టేటస్ని బట్టి, కంపెనీ యొక్క గుడ్ విల్ని బట్టి, కస్టమర్ యొక్క స్టేటస్ని బట్టి, కస్టమర్ ఇచ్చే ప్రాజెక్ట్ని బట్టి మనం రిసోర్సెస్ని అవసరమైతే మార్చేసుకోవాలి. ఇవే వాడతానంటే కుదరదు. ఓకేనా? సో దిస్ ఈజ్ ద కాన్సెప్ట్.